హలో! నమస్తే. సో, ఈ వీడియోలో మనం ఎస్‌సీఎం యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ఎస్‌సీఎం? సో, ఎస్‌సీఎం అంటే సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్. కానీ ప్రస్తుతానికి నేమ్ వచ్చేసి చేంజ్ అయింది. అదొచ్చేసి మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. ఓకే. సో, ఈ మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటే సిస్టమ్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఎందుకు? అంటే టు మేనేజ్ లార్జ్ గ్రూప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే. సో, బై ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఫీచర్స్ అన్నమాట. సో, ఏమిటా ఫీచర్స్ అంటే కో-మేనేజ్మెంట్, రియల్ టైమ్ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, ఓఎస్ డిప్లాయ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ మీటరింగ్, రిమోట్ కంట్రోల్ ఇలాంటియన్నీ. సో, ఈ ఫీచర్స్ అన్నిటిని యూజ్ చేసుకొని లార్జ్ గ్రూప్స్ ఆఫ్ కంప్యూటర్స్‌ని మేనేజ్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేసిన ఎక్సలెంట్ సాఫ్ట్‌వేర్ ఏమంటే మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. ఓకే. దీన్ని ఎస్‌సీఎం అని చెప్పేసి అందరూ పిలుస్తారు. సో, ఎస్‌సీఎం అనేది మనకు 2007లో నేమ్ అది వచ్చింది ఎస్‌సీఎం అని చెప్పేసి. ఓకే. దాని తర్వాత నేమ్ చేంజ్ అయింది. ఎంఏసీఎంకి ఇప్పుడు ఫైనల్‌గా మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్‌కి చేంజ్ అయింది. సో, నేమ్స్ చేంజ్ అవుతున్నా కూడా ఎస్‌సీఎం అని చెప్పేసి అందరికీ మైండ్‌లో ఫిక్స్ అయిందనమాట. సో, ఎక్కువగా పాపులర్ అయిన నేమ్ వచ్చేసి ఎస్‌సీఎం. కానీ యాక్చువల్ నేమ్ అంటే ప్రెజెంట్ వాడే నేమ్ అంటే మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అనమాట. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్ టూల్‌ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఒక కంప్యూటర్‌కి మనము అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అంటే ఓఎస్ అప్డేట్స్, అప్‌గ్రేడ్స్, యాంటీవైరస్‌లు ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఓకే. ఒక 100 కంప్యూటర్లు ఉన్నా మనం మేనేజ్ చేయొచ్చు. అంటే రోజుకు 10 కంప్యూటర్ల చొప్పున మనం సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చేసుకుంటూ పోయినా, అప్లికేషన్స్ చేసుకుంటూ పోయినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్‌లలో లార్జ్ గ్రూప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. అంటే థౌసండ్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. సో, వీటన్నిటికి మనం హ్యాండిల్ చేయాలంటే ఆటోమేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. సో, చాలామంది ఎక్కువగా వాడేది విండోస్ ఓఎస్‌లే కదా! అంటే విండోస్ ప్లాట్‌ఫామే వాడతారు. సో, విండోస్ ప్లాట్‌ఫామ్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ది బెస్ట్ టూల్ అంటే మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. సో, ఈ టూల్ యూజ్ చేసుకొని ఆ విండోస్ డివైసెస్ అన్నిటిని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. దానికి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చేయొచ్చు. కంప్లీట్‌గా హెల్తీగా మనం డివైస్‌ని పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, ఇంకొక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎస్‌సీఎం సర్వర్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి ఉంది. అదేవిధంగా ఒక ఎండ్ యూజర్ కంప్యూటర్ కూడా మన దగ్గర రెడీగా ఉంది. ఓకే. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ ఎస్‌సీఎం అనేది ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, ద కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఐ మీన్ ఎస్‌సీఎం సర్వర్ అండ్ ఎండ్ యూజర్ డివైస్. ఈ రెండిటికి కూడా టూ వే కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటదనమాట. ఎస్‌సీఎం ఏం చేస్తుందంటే డేటాని కలెక్ట్ చేసుకుంటుంది ఈ డివైస్ నుంచి. సో, ఏం యూజ్ చేసుకొని అంటే ఎస్‌సీఎం క్లయింట్ ఏజెంట్ అని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్‌వేర్ అనమాట. క్లయింట్ ఏజెంట్. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఖచ్చితంగా డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుండాలి. డివైస్‌లో ఈ సాఫ్ట్‌వేర్ లేకపోతే ఎస్‌సీఎం అనేది ఆ డివైస్‌ని కంట్రోల్ చేయలేదు. ఖచ్చితంగా క్లయింట్ ఏజెంట్ సాఫ్ట్‌వేర్ డివైస్‌లో ఉండాలి. క్లయింట్ కూడా హెల్తీగా రన్ అవుతూ ఉండాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గూగుల్ క్రోమ్‌ని డిప్లాయ్ చేయాలనుకో, అంటే రిమోట్ మెషిన్‌లో మనం గూగుల్ క్రోమ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాం. సో, అప్లికేషన్ ఏదన్నా ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎస్‌సీఎం సర్వర్‌లో అప్లికేషన్‌ని ప్యాకేజ్ చేయాలి. దాన్ని మనం అప్లికేషన్ ప్యాకేజింగ్ అంటాం. అది కూడా మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి కూడా మనకు అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. అప్లికేషన్ ప్యాకేజింగ్ ఎలా చేయాలనేది. సో, వన్స్ అప్లికేషన్ ప్యాకేజ్ అయిన తర్వాత అప్లికేషన్‌ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సర్వర్‌కి డిప్లాయ్ చేయాలి. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామనమాట. సో, డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌కి అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో, వన్స్ కంటెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌కి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనకక్కడ రెడీగా అప్లికేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటదనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే మనం డిప్లాయ్‌మెంట్‌ని రెడీ చేసిన తర్వాత మేనేజ్మెంట్ పాయింట్ అనేది మనకు ఈ ఎండ్ యూజర్ మెషిన్‌కి పాలిసీస్‌ని ప్రొవైడ్ చేస్తది. సో, మేనేజ్మెంట్ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో, మేనేజ్మెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయంటే మనం ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యూజ్ చేయడం చాలా కష్టం. ఓకే. సో, ఖచ్చితంగా మేనేజ్మెంట్ పాయింట్ హెల్తీగా రన్ అవుతూ ఉండాలి. సో, వన్స్ పాలిసీస్ మనకు ట్రిగ్గర్ అయిన తర్వాత ఎండ్ యూజర్ మెషిన్‌లో కంటెంట్ అనేది ఎండ్ యూజర్ మెషిన్‌కి డెలివరీ అవుతుంది. ఓకే. సో, మనకు గూగుల్ క్రోమ్ అనేది మనకు ఆ డివైస్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇన్‌స్టాల్ అవుతుంది. సో, వన్స్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆ డివైస్ అనేది
అంటే మనకి SCCM క్లయింట్ ఏజెంట్ ఆల్రెడీ మనకు ఆ డివైస్లో ఉంటుంది కదా. సో ఈ క్లయింట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత రిప్లై ఇస్తుంది అనమాట ఎంపీకి. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న, ఇన్స్టాల్ కూడా అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై మెసేజెస్ అన్ని కూడా మనం స్టేట్ మెసేజెస్ అంటాం. సో ఇవి వచ్చేసి మళ్ళీ మనకు ఎంపీలో ప్రాసెస్ అయిన తర్వాత SCCM సర్వర్కి వెళ్తాయి అనమాట. సో మనం ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే SCCM సర్వర్లో మానిటరింగ్ సెక్షన్ ఒకటి ఉంది. సో ఆ మానిటరింగ్ సెక్షన్లో మనం డిప్లాయ్మెంట్ చేసిన అప్లికేషన్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా మనం మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. సో ఇది మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో డాక్యుమెంటేషన్ అనమాట యాక్చువల్గా ఇది. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ డాక్యుమెంటేషన్. ఓకే. సో ఈ వెబ్సైట్ విజిట్ చేసేసి ఇందులో మనకు కావాల్సిన అంటే ఫీచర్స్ గురించి కానీ, కంప్లీట్గా ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో నేనైతే రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ వెబ్సైట్ విజిట్ చేసి చదువుకోండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే. సో అది మరి ఈ షార్ట్ వీడియో SCCM సర్వర్ గురించి. సో ఓకే, సీ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్. సో అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.